హరిజనవాడ 1వ వార్డులో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ నేతలు, మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, బొల్లి మునయ్య, ఎర్రన్న, బ్లడ్ అచ్చు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక వార్డు ప్రజలు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరారు. ఈరోజు మన ప్రీతమ నాయకుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా వార్డులో అందరం కలుసుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాము. ఆయన వర్గము, ఆయన ఫాలోవర్స్, యూత్, పెద్దలు, ప్రజలందరం కలిసి ఎంతో ఆనందంగా ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. భగవంతుని దయతోటి అందరము క్షేమంగా ఉండి అందరం బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ వేడుకలు ఆయన ఉన్నన్నాళ్ళు, మనం ఉన్నన్నాళ్ళు మంచిగా జరుపుకొని అంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల జిల్లాలో రవణ గారు ఆయన లేకపోయినా కూడా కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితేనేమి ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది. 1వ వార్డులో ఎక్స్ కౌన్సిలర్ మునయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వార్డులో అందరితో కలిసి ఎమ్మెల్యే గారికి ఘనంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు రవికిషోర్ రెడ్డి అన్న గారు కూడా ఎక్కడో దూరంలో ఉన్న కూడా ఇప్పుడు మునయ్య గారికి వీడియో కాల్లో అందుబాటులో వచ్చి అభిమానులందరినీ మాట్లాడడం జరిగింది. నిజంగా అన్న రవణ గారు, మీరు ఈరోజు లేకుండా కూడా ఒక నాయకుడుగా మీ స్థానం ఎంతో పెద్దది. ఎందుకంటే ఈరోజు మీరు లేకుండా కూడా ఎంతో మంది కార్యకర్తలు రక్తదానం చేసి గర్భిణీ మహిళలకైతేనేమి, తలసిమి చిన్నారులకైతేనేమి వాళ్ళకు ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళుగా మిగిలినారు. మీరు ఎక్కడున్నా కూడా సేవా కార్యక్రమాలు మాత్రం ముందుకు తీసుకునే విధంగా మీ అభిమానులు, మీ కార్యకర్తలను అలా మలిచిన మీ మనసుకు గొప్పదనానికి నేను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. ఈ రోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిది మాజీ ఎమ్మెల్యే మరి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి అందరికీ ఆయన ఈ రోజు పుట్టినరోజులు చేసుకుంటున్నారు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాం మేము. అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, ఈ వార్డు ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. కానీ కార్యకర్తలు అయితేనేమి, మరి వార్డు ప్రజలు అయితేనేమి అందరూ ఆయన కోసం కష్టపడుతున్నారు. కానీ ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలా నేను కోరుకుంటుండేది అదే. కానీ శిల్పామోహన్ రెడ్డి మాకు ఎంత చేసినాడంటే ఈ రోజు ఆయన పుణ్యం అని చెప్పి మేము ఈ రకంగా ఉండం. కానీ మేము ఎన్నడుగునా శిల్పామోహన్ రెడ్డి ఈ వార్డులో అడుగు పెట్టినాడో అప్పటికిప్పటికి మారిపోయి మేము బిల్డింగులలో, మిద్దెలలో ఉండాము. కానీ మేము ఒకప్పుడు కొట్టాలు ఇడిచిపెట్టి మేము ఎక్కడో పోయి ఉండి బతికేవాళ్ళం. కానీ ఈ రోజు ఆయన పుణ్యం అని మేము ఈ రోజు బాగా బిల్డింగులు కట్టించుకొని ఆయన సాయం ఎంతో ఉంది బాగుండమని చెప్పి కోరుకుంటున్నాను. నంద్యాల లెజెండ్ శిల్ప మా కుటుంబం అనుకునే మా శిల్పన్న గారికి, మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారికి జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ రోజు 1వ వార్డు ఇంత బాగుందంటే కారణం పెద్ద శిల్పమోహన్ రెడ్డి గారు పుణ్యమే. ఆ రోజుల్లో 2004 నుంచి మారింది. అంతకుముందు పోతే గురిసెలు, కొట్టాలు అయితేనేమి కారడము, ఈ కారం ఉండడం, ఇళ్ళల్లో పనకాలంటేనే భయంగా ఉండేది. అలాంటి రోజుల్లో శిల్పమోహన్ రెడ్డి గారు వారు ఎప్పుడైతే మా 1వ వార్డులోకి ఎరకలయ్య, ఎర్రన్న గారు ఇలాంటి పెద్దలు ఎంతో మంది కలిసి వారిని ఎప్పుడైతే ఈ వార్డులోకి తీసుకొచ్చినారో ఆ పాదాలు ఇక్కడ పెట్టిన పట్నే మా వార్డు షేపే మారిపోయింది. మేము ఎంతమంది ఎలా మారినా ఏం మారినా కానీ మాలాంటి కార్యకర్తలు వాళ్ళ రుణం ఎప్పటికీ చచ్చిపోయినా తీర్చుకోలేము. ఎందుకంటే ఇంత బాగుందంటే కారణం ఒక్క శిల్ప కుటుంబమే. వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. అర్ధరాత్రి అయినా సరే మా శిల్ప రవణ అయితేనేమి, కుటుంబ సభ్యులు చక్రపాణి అయితేనేమి, శిల్ప కుటుంబం అంటేనే పలికేది ఎవరంటే ఒక శిల్ప కుటుంబమే. అలాంటి కుటుంబానికి మేము కార్యకర్తలం ఉండడం కూడా ప్రత్యేకమైన మాకే ఒక ఆనందం అనిపిస్తుంది. అలాగే మన వినాయక చవితి కూడా జరిగింది. ఆ రోజు వచ్చేసి మన ఆకుమల్ల భవాని కూడా విగ్రహం ఇప్పించినాడు. ఆయన కూడా బాగుండాలి. ఎందుకంటే ఆయన గురించి కూడా ఎందుకు చెప్తున్నామంటే విగ్రహం ఎత్తించిన దాత ఒక్కడు భవాని దుర్గమ్మ గుడి వచ్చేసి మన రాణిమారాని కాడ కూడా కట్టిస్తాడు. అది ఎంతో సక్సెస్ కావాలని చెప్పి. నమస్కారం. ఈరోజు 1వ వార్డులో మాజీ కౌన్సిలర్ కన్నమ్మక్క గారి ఆధ్వర్యంలో మన శిల్పా రవణ గారి
ఈ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరగడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి నేను ఒక సేవకునైనా కూడా ఈ కార్యక్రమానికి ఎందుకు ముఖ్యంగా ఆధారపడుతుందంటే, గతం నుంచి చూస్తున్నాను కన్నమ్మక్క గారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళను నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని వారికి అన్నదాన కార్యక్రమం నిత్యావసర అక్క అందించడం జరుగుతుంది. ఈ రోజు కూడా అక్క నాకు ఒక మాట చెప్పింది, ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మన ఏరియాలో, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పడం జరిగింది. నిజంగా మీరు మానవత్వంతో ఈ రోజు నిజంగా మీరు చేసే సేవా కార్యక్రమాలే రవణ గారికి ఎన్నో అష్టైశ్వర్యాలు ఆయనకి ఎంతో తెచ్చి పెడుతుందక. ఇలాగే మంచి మంచిగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తనయుడు మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, శిల్పా కుటుంబం అంటే మా వార్డుకు ఒక అడ్డ. ఎందుకంటే మొదటి నుంచి మా వార్డు మీద వెళ్ళలేని ప్రేమలు. అందుకాబట్టి మేము కూడా ఆయన పాస్ మార్కులు తెచ్చుకోవాలి, మెరిట్ మార్కులు తెచ్చుకుని ఎప్పటికైనా కానీ మొత్తం నియోజకవర్గంలో నంబర్ 1 గా మెరిట్ మార్కులు తెచ్చుకొని ఆయన ఇంట్లో ఉండి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపించుకున్నాము. ఈ రోజు ఆ కనుక అర్ధరాత్రి అనుకున్న వాగులు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఈదుకుంటూ వచ్చి అందరినీ అప్రమత్తం చేసి పక్కకు ఎత్తైన ప్రాంతాలకు తోలి అన్నదాన కార్యక్రమాలు పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ కాపాడి చేసి రామశంకర్ నాయక్ గారిని జేసీ గారిని పిల్లంపించి ఇక్కడ నిలబెట్టించి ఎన్నెన్నో ఇక్కడికి రావాల్సిన నిధుల్లో తెప్పించి మిగతా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి ఇక్కడ కావాల్సిన వసతులు చేపించి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినారు. అందుకని యూత్ కానీ మహిళలు కానీ జాగ్రత్తగా ఉండి ఆయన పోగొట్టకుండా ఆయన కాపాడుకుంటే మనం మన పిల్లలు భవిష్యత్తు పట్ల బాగుంటామని జై శిల్పన్న.